మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. జాక్ సినిమా చూశానండి. జాక్ కొంచెం క్రాక్, అది నిజమే, అలాగే ఉంది సినిమా. మరి ఎందుకు వెళ్ళావయ్యా ఈ సినిమా, ఇట్లాంటి కమర్షియల్ సినిమాల గురించి నువ్వు ఇప్పుడు చెప్పవు, వెళ్ళవు, ఎందుకు వెళ్ళావు అని అంటే, విధి అంతటి బలీయమైనది, విధి అంతటి బలీయమైనది అని చెప్పు అంగీకరించాలి మనం ఇక్కడ. ఎందుకు వెళ్ళానంటే ఏం చెప్పను, నాకు ఆ డీజే టిల్లు చూశాక, టిల్లు స్క్వేర్లో చూశాక, ఆ కుర్రాడు సిద్ధు జొన్నలగడ్డ, అతని బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ మాడ్యులేషను, ఆ ఫన్ను, డైలాగ్స్ డెలివరీలో ఫన్ను, అతని యాక్షన్లో ఆ థ్రిల్లు, అది నచ్చి సరే ఇదేదో ఇంకో సినిమా వస్తుంది, అది కూడా ఎవరు డైరెక్టరు, రైటర్ ఎవరు, బొమ్మరిల్లు తీసినవాడు భాస్కర్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి కొంచెం ఏమైనా బాగుండొచ్చేమో, ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చేమో అని చెప్పేసి వెళ్ళాను. ముఖ్యంగా బోరు కొట్టి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చేమో అని చెప్పి వెళ్ళాను. ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. ఎంటర్టైన్మెంట్ కాదు కదా, ఎంజాయ్మెంట్ కాదు కదా, ఎక్సైట్మెంట్ కాదు కదా, వచ్చి డిసప్పాయింట్మెంట్తో తిరిగి వచ్చామన్నమాట. సో ఆ డిసప్పాయింట్మెంట్తో తిరిగి వచ్చి మాకెందుకు మీరు ఈ డిసప్పాయింట్ వ్యవహారం మాకంతా నువ్వు మాకు ఇది చెప్పడం ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను ఆ డిసప్పాయింట్మెంట్ గురించి చెప్పట్లే, ఒక విషయం చెప్పాలని చెప్పాను. ఇది స్టోరీ ఏమిటి, వాడు ఒక క్రాక్ మెంటాలిటీ ఉన్నటువంటి వాడు క్యారెక్టరు. సో వాడు ఏకంగా రా ఏజెంట్స్ని అందరినీ కూడా రక్షించేసి, మొత్తం దేశాన్ని అంతటినీ కూడా రక్షించేసి, అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠాలనే పట్టించేసేసి ఇంత పెద్ద వ్యవహారం చేసేస్తాడని చెప్పేసి ఒక స్టోరీ వీళ్ళు చేసుకున్నారు. ఇది పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీలు. టెర్రరిస్టులు ఇండియాలో బాంబులు పెట్టడానికి ప్లాన్ చేయడము, వాళ్ళు ఇండియాని బ్లాస్ట్ చేయాలనేటటువంటి వాళ్ళ ప్లాన్లని ఇక్కడ మన హీరోలు బ్లాస్ట్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా సహజంగా మనం చూస్తున్నటువంటి సినిమాలే కదా. ఇక్కడ నాకు నచ్చనటువంటి విషయం ఏమిటి అంటే, ఎంతసేపు ఆ టెర్రరిస్ట్ సినిమాలు, ఆ టెర్రరిస్టుల మీద మనం ఏదో కొద్దో గొప్ప దేశభక్తి అనేటటువంటిది ఉంటుంది సాధారణమైనటువంటి పౌరుల్లో మనందరికీ కూడా, దాన్ని క్యాష్ చేసుకోవాలని చూడడమేనా ఎంతసేపు? లేదంటే హిందూ ముస్లిం గొడవలు, ఆ మతపరమైనటువంటి భావోద్వేగాలని క్యాష్ చేసుకోవాలని చూడడమేనా ఎంతసేపు? లేదంటే ఆ పౌరాణికమైనటువంటి సినిమాలు తీయడం, ఆ పౌరాణికమైన చారిత్రకమైనటువంటి సినిమాలు మీకు ఇష్టం వచ్చినట్టుగా మలుచుకొని తీసేయడం, మన భావోద్వేగాలని క్యాష్ చేసుకోవడం, ఇదేనా ఎంతసేపు సినిమాలు తీసేవాళ్ళు ఆలోచించాలి కదా. బొమ్మరిల్లు లాంటి మంచి సినిమా తీసినటువంటి డైరెక్టరు ఈ పాత చింతకాయ పచ్చడి రొటీన్ టెర్రరిస్టుల మీద వ్యవహారం, వాడెవడో పనికిరాని వాడెవడో హీరో అయిపోవడం, గూఢచారి సంస్థ ఎంత బలీయమైనటువంటిది, పటిష్టమైనటువంటిది, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళని రక్షించడానికి ఎవడో బయట నుంచి ఎవడో క్రాక్ మైండ్ ఉన్న వాడో వచ్చి చేశాడని చెప్పేసి సినిమా. సో ఇట్లాంటి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఆ డైరెక్టర్ ఆలోచించాలి కదా. ఇంత వీక్ స్క్రిప్ట్ ఎందుకు రాసుకోవడం, ఇంత ఓల్డ్ పాత చింతకాయ పచ్చడి లాంటి ఆ రొటీన్ స్టోరీని ఎందుకు తీసుకోవడం? పోనీ రొటీన్ స్టోరీని తీసుకున్నా మీరు స్క్రిప్ట్ ఏమైనా బలంగా తీసుకున్నారా, బలంగా నిర్మించారా? హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్లు ఏమన్నా పండించేటట్టుగా ఏమన్నా కొంచెం కసరత్తు అన్నా చేశారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండేటట్టుగా మంచి మ్యూజిక్ని అందించారా? ఏమన్నా గొప్ప సన్నివేశాలు, గొప్ప సంభాషణలు ఏమైనా సృష్టించారా? లేదా గొప్ప పాటలు ఏమైనా అందించారా? ఏమీ లేకుండా అంత చక్కగా మంచి అమాయకంగా చక్కగా నటించేటటువంటి ఆ హీరోకి ఇది ఒక అంటే ఆ హీరోకి ఇంకా మంచి పాత్రలు ఇచ్చి మంచి భవిష్యత్తు వైపు అతను ఎదగాల్సినటువంటి కుర్రోడికి ఈ సినిమా ఏంటి, ఈ దాపురించడం ఏంటి, ఈ కర్మ ఏంటి, వాడు ఈ సినిమాని ఎంచుకోవడం ఏంటి, ఈ కథని ఎంచుకోవడం ఏంటి? బహుశా డైరెక్టర్ని చూసి, ఆ బొమ్మరిల్లు డైరెక్టర్ కాబట్టి సరే అంతా ఆయన చూసుకుంటాడులే అని కుర్రోడు అనుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా ఎంతసేపు ఆ టెర్రరిస్ట్ సినిమాలు, లేదా హిందూ ముస్లిం గొడవలు, లేదా హిందుత్వ గొడవలు,
లేదా పురాణ పురుషులు, చారిత్రక సినిమాలు ఇవే తప్ప ఇవి తీసేస్తే సినిమాలు చూసేస్తారని అనుకుంటున్నారు. కానీ 2-3 రోజులకి సినిమా హాళ్ళు ఖాళీ అయిపోతాయి చూడండి. జాక్ సినిమా. సో అందుకనే అంటే ఈ ఈ ఈ విధమైనటువంటి డిసప్పాయింట్మెంటు, అంటే ఒక మంచి సినిమా తీసి అందరి మన్ననలు పొందినటువంటి డైరెక్టర్లు కూడా ఇట్లాంటి అంటే జనాల భావోద్వేగాలను, ఆ మానసిక ఉద్రేకాలను, దేశభక్తిని వీటన్నింటినీ కలిపి ఏదో సొమ్ము చేసేసుకుందామని అనుకుంటే కుదరదు. ఇది సినిమా, ఇది కళ. ఇందులో ఏమైనా పస ఉంటేనే జనాలు చూస్తారు, పైసలు ఖర్చు పెడతారు, లేకపోతే ఖర్చు పెట్టరు. ఈ సినిమా చూసి ఈ విషయాలు చెప్పాలని చెప్పేసి నేను చెప్పాను. ఏది ఏమైనా సిద్ధు జొన్నలగడ్డకి ఇంకా మంచి క్యారెక్టర్స్ కానీ వచ్చి, మంచి బలమైనటువంటి స్టోరీలు ఉన్నటువంటి సినిమాలు కానీ వస్తే అతను తాను ప్రూవ్ చేసుకుంటాడని చెప్పేసి మాత్రం ఇంకా భరోసా నాకైతే ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ ఆ భరోసా అయితే కలుగుతుంది. అతను మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. తన క్యారెక్టర్కి న్యాయం చేస్తారు. అందరూ, ప్రకాష్ రాజ్ కానీ, నరేష్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళ పాత్రలని అంతకు మించి నటించడానికి లేదు, అంతకు మించి చేయడానికి లేదు, అంతవరకు చేశారు. కాకపోతే ఉన్నదంతా ఎక్కడయ్యా అంటే మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎక్కడయ్యా అంటే ఆ కథ ఎంచుకోవడం, దాన్ని ఇంకా అంతకంటే అధ్వాన్నమైనటువంటి స్క్రిప్టింగ్ చేసుకోవడం, ప్రతి విషయంలోనూ కూడా అధ్వానం అంటే అధ్వానంగా చేయడం. అందుకని ఈ సినిమా, ఇట్లాంటి సినిమాలు, కోర్టు లాంటి మంచి మంచి సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో మన తెలుగు వాళ్ళు ఇదేం పోయే కాలం ఎట్లాంటి సినిమాలు తీయడం అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. మిత్రులారా, ఇది మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.